హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష నవంబర్ 23వ తేదీన నిర్వహించబోతున్నారు. మరి ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం మన ఛానల్ ద్వారా సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ని కవర్ చేస్తూ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాము. ఈ వీడియోస్ అనేవి మీకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాము. అంతేకాకుండా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతూ ఉంటారు, మీకు కూడా ప్రాక్టీస్ అవుతుందని, ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో డైలీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా సిలబస్లో ఉన్నటువంటి 6th యూనిట్ అయినటువంటి ఫస్ట్ ఎయిడ్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చూద్దాం. వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మొత్తం ప్రశ్నల్లో మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మీరు ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, దివాళీ సందర్భంగా తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లపై మన యొక్క యాప్లో ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇందులో అన్ని టెస్టులు కూడా పెట్టేయడం అయితే జరిగింది. మీరు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పనిసరిగా టెస్ట్ సిరీస్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. నేను వీడియోస్లో ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నానో అలాంటి క్వశ్చన్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. డిఫికల్టీ లెవెల్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే మన యాప్లో మీకు ప్రాక్టీస్ చేయిస్తున్నాము. మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు మంచి మార్కులు రావడానికి, ఉద్యోగం రావడానికి ఈ టెస్ట్ సిరీస్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసి కోర్స్ అయితే వెంటనే తీసుకోండి. కొన్ని ఫ్రీ టెస్టులు కూడా ఉంటాయి, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. కోర్సు తీసుకోవడంలో మీకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయ్యి వాట్సాప్లో ఉన్నటువంటి ఆ గ్రూప్ యొక్క అడ్మిన్కి మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది, మీ డౌట్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చూద్దాం. మీకు ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ కావాలి అన్నా సరే మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా తెలుస్తాయి. మరి ఈరోజు ఫస్ట్ ఎయిడ్ అనే టాపిక్కి సంబంధించి చూసుకుంటే సిలబస్లో మనకి ఇంట్రడక్షన్, అలాగే ప్రొసీజర్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ ఎమర్జెన్సీస్, కమ్యూనిటీ ఎమర్జెన్సీస్ అండ్ కమ్యూనిటీ రిసోర్సెస్ అనే వాటిపై క్వశ్చన్స్ అయితే అడుగుతామని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. అంటే ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి టాపిక్స్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడుగుతారనేది అయితే చూద్దాం. కొన్ని బేసిక్స్ క్వశ్చన్స్ అయితే మనం ముందుగా చూద్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అని ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. మరి ఆప్షన్స్ అయితే మీరు చూడొచ్చు. టు క్యూర్ ఇల్నెస్, అలాగే టు ప్రివెంట్ ఫర్దర్ హార్మ్, అలాగే టు ప్రొవైడ్ మెడికల్ ట్రీట్మెంట్, టు ప్రమోట్ హెల్త్ ఎడ్యుకేషన్ అని చెప్పి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. నేను ఆన్సర్ చెప్పేలోపే మీరు ఆన్సర్ అయితే గెస్ చేయండి, నేను కూడా ఆన్సర్ చెప్తాను. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అవుతుంది, టు ప్రివెంట్ ఫర్దర్ హార్మ్. అంటే ఫస్ట్ ఎయిడ్ యొక్క ప్రైమరీ గోల్ ఏమిటి? టు ప్రివెంట్ ఫర్దర్ హార్మ్ అనమాట. అంటే తరువాత ఎటువంటి హార్మ్ జరగకుండా మనకి ముందుగా ఈ యొక్క ఫస్ట్ ఎయిడ్ అనేది ప్రివెంట్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఎయిడ్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఫస్ట్ ఎయిడ్ అనేది దానికోసమే మనం చేస్తాము. దాని యొక్క ప్రైమరీ గోల్ అది. ఫస్ట్ ఎయిడ్ ఎయిమ్స్ టు ప్రివెంట్ ఫర్దర్ హార్మ్ అండ్ ప్రమోట్ రికవరీ. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ ఫస్ట్ ఎయిడ్? ఫస్ట్ ఎయిడ్కి ఎవరు రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ అయితే చూడండి. ఓన్లీ మెడికల్ ప్రొఫెషనల్స్, ట్రైన్డ్ ఫస్ట్ ఎయిడర్స్, ఎనీవన్ ఎట్ ద స్క్రీన్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, ఎనీవన్ ఎట్ ద సీన్. ఎందుకు అంటే అక్కడ ఎవరైతే ఆ టైంకి ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఎయిడ్కి రెస్పాన్సిబుల్ అయితే అవ్వాలి. ఎందుకంటే ఒక ప్రాణాన్ని మనం కాపాడంటే అక్కడ ఉండేవాళ్ళు ఫస్ట్ ఎయిడ్పై అవగాహన ఉన్నట్లయినా లేకపోయినా సరే తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్పై మనకి అవగాహన అనేది మనం ముందుగానే నేర్చుకోవాల్సి ఉంటుంది. అలా నేర్చుకోవడం వల్ల అనుకోకుండా జరిగే ఎటువంటి ప్రమాదాలైనా సరే మనం అక్కడ ఉండి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అక్కడ ఎనీవన్ ఎట్ ద సీన్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఎయిడ్ అనేది ప్రతి ఒక్కరు కూడా మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడం వల్ల అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది. మనకు తెలుసు ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియదు అన్నమాట.
కాబట్టి ఫస్ట్ ఎయిడ్ అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఓన్లీ మెడికల్ ప్రొఫెషనల్సే నేర్చుకోవాలి అనేమి లేదు. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వంటివి ఫస్ట్ ఎయిడ్ అనేది ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి ఒక సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. కాబట్టి మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోమని మీరు కొంచెం చెప్పండి. ఎందుకంటే జరగబోయేదాన్ని వాళ్ళ చేతుల్లో ఉండి వాళ్ళని కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ కోసం మీకు బాగా తెలుసు, నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎనీవన్ ఎట్ ద సీన్ క్యాన్ ప్రొవైడ్ ఫస్ట్ ఎయిడ్. థర్డ్ క్వశ్చన్ అయితే చూడండి, వాట్ ఈస్ ద కరెక్ట్ రేషియో ఫర్ చెస్ట్ కంప్రెషన్స్ టు రెస్క్యూ బ్రీత్ ఇన్ సిపిఆర్? సిపిఆర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. మరి సిపిఆర్ స్టాండ్స్ ఫర్ మీకు తెలిస్తే ఆన్సర్ అయితే చేయండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్క వీడియోలో కూడా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాము. మరి సిపిఆర్ యొక్క ఎబ్రివేషన్ మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో అందులో ఒకరిని నేను పిన్ చేస్తాను కామెంట్. ఎందుకంటే మిగతా వారికి కూడా కంప్లీట్గా తెలియాలి కదా. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, కానీ నేను క్వశ్చన్ అయితే అడుగుతున్నాను, ఒకసారి కామెంట్ చేయండి. మరి ఇక్కడ ఆప్షన్స్ ఏంటి? 15:2, 30:2, 30:1 అండ్ 15:1 అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ బి అవుతుంది. అవునా కాదా? ఎస్, 30:2 అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఎలా అంటే ద అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రికమెండ్స్ చెస్ట్ కంప్రెషన్స్ టు రెస్క్యూ బ్రీత్స్. ఓకే, తర్వాత ప్రశ్న, హౌ డు యూ కంట్రోల్ బ్లీడింగ్ ఫ్రమ్ ఏ వూండ్? ఓకే, మీరు ఎలా ఒక వూండ్ నుంచి బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చారంటే అప్లై డైరెక్ట్ ప్రెజర్, అలాగే ఆప్షన్ బి ఎలివేట్ ద ఎఫెక్టెడ్ లింబ్, ఆప్షన్ సి అప్లై ఏ టోర్నిక్విట్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? ఆల్ ఆఫ్ ది అబౌవ్ అన్నమాట. ఓకే, కంట్రోలింగ్ బ్లీడింగ్ ఇన్వాల్వ్స్ డైరెక్ట్ ప్రెజర్, ఎలివేటింగ్ ద లింబ్ అండ్ యూజింగ్ ఏ టోర్నిక్విట్ ఇఫ్ నెససరీ. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రికవరీ పొజిషన్? రికవరీ పొజిషన్ యొక్క పర్పస్ ఏమిటి అని అడుగుతున్నారు. అంటే రికవరీ పొజిషన్ పెట్టడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుందని అర్థం అన్నమాట. టు రిలీవ్ చోకింగ్, అలాగే టు మేనేజ్ సిజర్స్, అలాగే టు మెయింటైన్ ఎయిర్వే పేటెన్సీ అండ్ ఆప్షన్ డి టు రెడ్యూస్ షాక్ అని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టు మెయింటైన్ ఎయిర్వే పేటెన్సీ. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ద రికవరీ పొజిషన్ మెయింటైన్స్ ఎయిర్వే పేటెన్సీ. తర్వాత ప్రశ్న, వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్? అని ఇచ్చారు. 4 ఆప్షన్స్ అయితే చూడండి. చెస్ట్ పెయిన్, డిఫికల్టీ బ్రీతింగ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు, కన్ఫ్యూజన్, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అని మరొక ఆప్షన్ ఇచ్చారు, పేల్ స్కిన్, బ్లూ లిప్స్ అని ఇచ్చారు, ఆల్ ఆఫ్ ది అబౌవ్ అని కూడా ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఇవన్నీ కూడా కార్డియాక్ అరెస్ట్ యొక్క సైన్స్ అన్నమాట. ఓకే, కార్డియాక్ అరెస్ట్ సైన్స్ ఇన్క్లూడ్ చెస్ట్ పెయిన్, డిఫికల్టీ బ్రీతింగ్, కన్ఫ్యూజన్, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, పేల్ స్కిన్, అలాగే అండ్ బ్లూ లిప్స్. దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. తర్వాత ప్రశ్న, హౌ డు యూ మేనేజ్ ఎ బర్న్? ఓకే, ఒక బర్న్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారని అడుగుతున్నారు. చూడండి, అప్లై ఐస్, అప్లై యాంటీబయోటిక్ ఆయింట్మెంట్, కవర్ విత్ ఏ స్టెరిల్ డ్రెస్సింగ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఎందుకు అంటే బర్న్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ కూలింగ్, అప్లయింగ్ యాంటీబయోటిక్ ఆయింట్మెంట్ అండ్ కవరింగ్ విత్ ఏ స్టెరిల్ డ్రెస్సింగ్. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మేనేజింగ్ సీజర్? ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మేనేజింగ్ ఇన్ సీజర్? ఆప్షన్స్ అయితే చూడండి. ప్రొటెక్ట్ ద పర్సన్ ఫ్రమ్ ఇంజురీ, అడ్మినిస్టర్ మెడికేషన్, కాల్ ఫర్ ఎమర్జెన్సీ సర్వీసెస్, రిస్ట్రైన్ ద పర్సన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ప్రొటెక్ట్ ద పర్సన్ ఫ్రమ్ ఇంజురీ. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద మేనేజింగ్ ఏ సీజర్. ప్రొటెక్టింగ్ ద పర్సన్ ఫ్రమ్ ఇంజురీ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ కిట్? ఫస్ట్ ఎయిడ్ కిట్ యొక్క పర్పస్ అయితే అడిగారు. టు ప్రొవైడ్ మెడికల్ ట్రీట్మెంట్, టు ప్రివెంట్ ఇంజురీస్, టు రెస్పాండ్ ఎమర్జెన్సీస్, టు ప్రమోట్ హెల్త్ ఎడ్యుకేషన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? టు రెస్పాండ్ ఎమర్జెన్సీస్. ఫస్ట్ ఎయిడ్ కిట్ రెస్పాండ్ టు ఎమర్జెన్సీస్. తర్వాత ప్రశ్న, హూ షుడ్ బి కాంటాక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ కమ్యూనిటీ ఎమర్జెన్సీ? హూ షుడ్ బి కాంటాక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ కమ్యూనిటీ ఎమర్జెన్సీ అని ఇచ్చారు. 4 ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్ ఏ లోకల్ హాస్పిటల్, ఆప్షన్ బి ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆప్షన్ సి కమ్యూనిటీ లీడర్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఎమర్జెన్సీ సర్వీసెస్. హూ షుడ్ బి కాంటాక్టెడ్
ఇన్ కేస్ ఆఫ్ కమ్యూనిటీ కమ్యూనిటీ ఎమర్జెన్సీ టైంలో మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మేనేజింగ్ చోకింగ్ పర్సన్? 4 ఆప్షన్స్ అయితే చూడండి. బ్యాక్ బ్లోస్, అబ్డానిమల్ థ్రస్ట్స్, చెస్ట్ కంప్రెషన్స్, కాల్ ఫర్ ఎమర్జెన్సీ సర్వీసెస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే బ్యాక్ బ్లోస్ ఆర్ ఇనిషియల్ ట్రీట్మెంట్ ఫర్ చోకింగ్. తర్వాత ప్రశ్న, హౌ డు యూ మేనేజ్ ఏ నోస్ బ్లీడ్ని ఎలా మేనేజ్ చేస్తారో అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ అయితే చూడండి. అప్లై డైరెక్ట్ ప్రెజర్, టిల్ట్ హెడ్ బ్యాక్, యూజ్ కోల్డ్ కంప్రెస్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఓకే, మేనేజింగ్ నోస్ బ్లీడ్స్ ఇన్వాల్వ్స్ డైరెక్ట్ ప్రెజర్, టిట్లింగ్ ద హెడ్ బ్యాక్ అండ్ యూజింగ్ కోల్డ్ కంప్రెస్. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ బ్రోకెన్ బోన్స్? 4 ఆప్షన్స్ ఏంటి? టు రెడ్యూస్ పెయిన్, టు ఇమ్మొబిలైజ్ ద ఎఫెక్టెడ్ ఏరియా, టు ప్రమోట్ హీలింగ్, టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్. కరెక్ట్ ఆన్సర్ టు ఇమ్మొబిలైజ్ ద ఎఫెక్టెడ్ ఏరియా. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎవక్యాషన్ డ్రిల్స్? ఓకే, ఆప్షన్స్ అయితే చూడండి. టు ప్రిపేర్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్స్, టు రెస్పాండ్ టు మెడికల్ ఎమర్జెన్సీస్, టు ఎన్ష్యూర్ బిల్డింగ్ సేఫ్టీ, ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఎందుకు అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, చూడండి. తర్వాత ప్రశ్న, హూ షుడ్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ఏ కమ్యూనిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్? ఓకే, కమ్యూనిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్లో ఎవరిని ఇంక్లూడెడ్ చేస్తామని అడుగుతున్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆప్షన్ ఏ, కమ్యూనిటీ లీడర్స్ ఆప్షన్ బి, అలాగే ఆప్షన్ సి హెల్త్ కేర్ ప్రొవైడర్స్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ కూడా కరెక్ట్ ఆన్సర్ అనేది ఆల్ ఆఫ్ ది అబౌవే అవుతుంది. ఓకే, ఏ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఇన్క్లూడ్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్, కమ్యూనిటీ లీడర్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫస్ట్ ఎయిడర్ ఇన్ కమ్యూనిటీ ఎమర్జెన్సీ? కమ్యూనిటీ ఎమర్జెన్సీ సమయంలో ఫస్ట్ ఎయిడర్ యొక్క రోల్ ఏమిటి? 4 ఆప్షన్స్ అయితే చూడండి. టు ప్రొవైడ్ మెడికల్ ట్రీట్మెంట్, టు కోఆర్డినేట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్, టు ప్రొవైడ్ ఎమోషనల్ సపోర్ట్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఫస్ట్ ఎయిడర్స్ ప్రొవైడ్ మెడికల్ ట్రీట్మెంట్, కోఆర్డినేట్ రెస్పాన్స్ అండ్ ఆఫర్ ఎమోషనల్ సపోర్ట్. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మేనేజింగ్ డయాబెటిక్ ఎమర్జెన్సీ? డయాబెటిక్ ఎమర్జెన్సీ టైంలో మనం మేనేజ్ చేసే సమయంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? అడ్మినిస్ట్రేటర్ ఇన్సులిన్, ప్రొవైడ్ గ్లూకోజ్, కాల్ ఫర్ ఎమర్జెన్సీ సర్వీసెస్, మానిటర్ వైటల్ సైన్స్. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? ఆప్షన్ బి ప్రొవైడ్ గ్లూకోజ్. ఎందుకు అంటే ప్రొవైడ్ గ్లూకోజ్ ఇస్ ద ఇనీషియల్ ట్రీట్మెంట్ ఫర్ డయాబెటిక్ ఎమర్జెన్సీస్. తర్వాత ప్రశ్న, హౌ డు యూ మేనేజ్ ఏ సెవర్ అలర్జరిక్ రియాక్షన్? హౌ డు యూ మేనేజ్ ఏ సెవర్ అలర్జిక్ రియాక్షన్? అడ్మినిస్ట్రేటర్ ఇపినెఫ్రైన్, ప్రొవైడ్ యాంటీ హిస్టమైన్స్, యూజ్ ఏ టోర్నిక్విట్ అండ్ ఆప్షన్ డి అప్లై హీట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ బర్న్స్ టైంలో మనం ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేస్తాం కదా, దాని యొక్క గోల్ ఏమిటి? టు రెడ్యూస్ పెయిన్, టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్, ఆప్షన్ సి ఏమిటో కూడా చూడాలి. ఆప్షన్ సి టు ప్రమోట్ హీలింగ్, టు కూల్ ద బర్న్, ఆప్షన్ డి టు కూల్ ద బర్న్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కూలింగ్ ద బర్న్ రెడ్యూసెస్ డ్యామేజ్ అండ్ ప్రమోట్స్ హీలింగ్. ఓకే, డ్యామేజ్ని తగ్గిస్తుంది, హీలింగ్ని ప్రమోట్ చేస్తుందంట. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్? కమ్యూనిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్ యొక్క పర్పస్ ఏమిటి? టు ప్రిపేర్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్స్, టు రెస్పాండ్ టు మెడికల్ ఎమర్జెన్సీస్, టు ఎన్ష్యూర్ బిల్డింగ్ సేఫ్టీ, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఎందుకంటే ఏ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ప్రిపేర్స్ ఫర్ వేరియస్ ఎమర్జెన్సీస్. ఓకే, ఇందాక కూడా ఇలాంటి క్వశ్చన్ వచ్చింది. తర్వాత ప్రశ్న, హూ షుడ్ బి కాంటాక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ కమ్యూనిటీ ఎమర్జెన్సీ? 4 ఆప్షన్స్ అయితే చూడండి. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫస్ట్ ఎయిడర్ ఇన్ కమ్యూనిటీ ఎమర్జెన్సీ?
ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆల్ ఆఫ్ ది అబౌవ్. టు ప్రొవైడ్ మెడికల్ ట్రీట్మెంట్, టు కోఆర్డినేట్ ఎమర్జెన్సీ రెస్పాండ్, టు ప్రొవైడ్ ఎమోషనల్ సపోర్ట్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెక్ట్ టెక్నిక్ ఫర్ సిపిఆర్? సిపిఆర్కి కరెక్ట్ టెక్నిక్ ఏంటి అంటున్నారు. ఈ క్వశ్చన్కు ఆన్సర్ కూడా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి నాలెడ్జ్ మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆప్షన్స్ అయితే చూడండి. 15 చెస్ట్ కంప్రెషన్స్ టు 2 రెస్క్యూ బ్రీత్స్ అని ఇచ్చారు. అలాగే మనం స్టార్టింగ్లో కూడా దీనికి రిలేటెడ్ క్వశ్చన్ అడిగాము, దాదాపు సేమ్ క్వశ్చనే. ఇక్కడ మనకి కొంచెం డిఫరెంట్గా అడిగారని చెప్పొచ్చు. అలాగే మనకి ఆప్షన్ బి ఏంటి అనేది చూద్దాం. 30 చెస్ట్ కంప్రెషన్స్ టు 2 రెస్క్యూ బ్రీత్స్, 15 చెస్ట్ కంప్రెషన్స్ టు 1 రెస్క్యూ బ్రీత్, 30 చెస్ట్ కంప్రెషన్స్ టు 1 రెస్క్యూ బ్రీత్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి 30 కంప్రెషన్స్ టు 2 రెస్క్యూ బ్రీత్స్. ఇందాక స్టార్టింగ్లో చెప్పాం కదా 30:2 అని. సో ఇది కూడా అదే అన్నమాట. ఓకే, ద అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రికమెండ్స్ 30 చెస్ట్ కంప్రెషన్స్ టు 2 రెస్క్యూ బ్రీత్స్. ఓకే, తర్వాత ప్రశ్న, హౌ డు యూ మేనేజ్ బ్లీడింగ్ ఫ్రమ్ ఏ వూండ్? అప్లై డైరెక్ట్ ప్రెజర్, ఎలివేట్ ద అఫెక్టెడ్ లింప్, అప్లై ఏ టోర్నిక్విట్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది రికవరీ పొజిషన్? కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి, చూసుకోండి. టు మెయింటైన్ ఎయిర్వే పేటెన్సీ ఇది. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూజింగ్ గ్లోవ్స్ ఇన్ ఫస్ట్ ఎయిడ్? ఫస్ట్ ఎయిడ్లో మనకి ప్రైమరీ పర్పస్ అయితే అడిగారు. దేనికి సంబంధించి? గ్లోవ్స్కి సంబంధించి. ఆప్షన్స్ అయితే చూడండి. టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్, టు ప్రొవైడ్ వార్మ్త్, టు ప్రొటెక్ట్ క్లాతింగ్, టు రెడ్యూస్ పెయిన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్. గ్లోవ్స్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్. దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్. తర్వాత ప్రశ్న కూడా చూద్దాం. హౌ డు యూ క్లీన్ ఏ వూండ్? మీరు ఒక వూండ్ని ఎలా క్లీన్ చేస్తారు? చూడండి. విత్ ఎ సోప్ అండ్ వాటర్, విత్ యాంటీబయోటిక్ ఆయింట్మెంట్, విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్, విత్ స్టెరిల్ సొల్యూషన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ విత్ సోప్ అండ్ వాటర్. సోప్ అండ్ వాటర్ క్లీన్ వూండ్స్ ఎఫెక్టివ్లీ. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అప్లయింగ్ ఏ బ్యాండేజ్? బ్యాండేజ్ కట్టడం వల్ల బెనిఫిట్ ఏంటని అడుగుతున్నారన్నమాట. పర్పస్ ఏమిటి? టు స్టాప్ బ్లీడింగ్, టు ప్రొటెక్ట్ ద వూండ్, టు ప్రొవైడ్ సపోర్ట్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో ఆన్సర్ అనేది ఆప్షన్స్ చూసి చెప్పేయచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. బ్యాండేజ్ స్టాప్ బ్లీడింగ్ ఆపుతుంది, వూండ్ని ప్రొటెక్ట్ చేస్తుంది, సపోర్ట్ కూడా చేస్తుంది. ఓకే, తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మేనేజింగ్ ఏ హార్ట్ అటాక్? హార్ట్ అటాక్ టైంలో మనం ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటి? కాల్ ఫర్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ప్రొవైడ్ ఆక్సిజన్, అడ్మినిస్ట్రేటర్ ఆస్పిరిన్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ కాల్ ఫర్ ఎమర్జెన్సీ సర్వీసెస్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కాలింగ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఈజ్ ద ఇనీషియల్ స్టెప్. ఇనీషియల్ స్టెప్ అయినా ఫస్ట్ స్టెప్ అయినా ఒకటే కదా. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఏంటి? హార్ట్ అటాక్ టైంలో మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ కాల్ ఫర్ ఎమర్జెన్సీ సర్వీసెస్. తర్వాత ప్రశ్న, హౌ డు యూ మేనేజ్ ఏ సీజర్? ప్రొటెక్ట్ ద పర్సన్ ఫ్రమ్ ఇంజురీ, అడ్మినిస్టర్ మెడికేషన్, రెస్ట్రైన్ ద పర్సన్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ప్రొటెక్ట్ ద పర్సన్ ఫ్రమ్ ఇంజరీ. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. 29వ ప్రశ్న, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ స్ట్రోక్స్? స్ట్రోక్స్ సమయంలో మనం చేసే ఫస్ట్ ఎయిడ్ యొక్క ప్రైమరీ గోల్ ఏమిటి? ఆప్షన్స్ అయితే చూడండి. టు రెడ్యూస్ పెయిన్, టు ప్రమోట్ హీలింగ్, టు ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్, టు ఇంప్రూవ్ మొబిలిటీ. కరెక్ట్ ఆన్సర్ టు ప్రివెంట్ ఫర్దర్ డ్యామేజ్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎవకాషన్ డ్రిల్స్? చూడండి, 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. టు ప్రిపేర్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్స్, టు రెస్పాండ్ టు మెడికల్ ఎమర్జెన్సీస్, టు ఎన్ష్యూర్ బిల్డింగ్ సేఫ్టీ, ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ అవుతుంది. ఓకే, డ్రిల్స్ ప్రిపేర్ ఫర్ వేరియస్ ఎమర్జెన్సీస్. తర్వాత ప్రశ్న, హూ షుడ్ బి ఇన్క్లూడెడ్ ఇన్ కమ్యూనిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్స్లో ఆల్ ఆఫ్ ది అబౌవ్ అవుతుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇచ్చారు, కమ్యూనిటీ లీడర్స్ ఇచ్చారు, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇచ్చారు, ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్తారు. కాబట్టి
మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే హూ షుడ్ బి ఇన్క్లూడెడ్ ఇన్ కమ్యూనిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్ అంటే వీళ్ళందరినీ కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దాదాపుగా 32 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఒక 2-3 రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే మనం డిస్కస్ చేద్దాం. మీరు ప్రతిరోజు మేము పెట్టే వీడియోస్ అయితే చూసి ఫాలో అవ్వండి, మీ అందరికీ కూడా ఉపయోగపడతాయి. అలాగే మేము చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో చాలా మంచి టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ప్రస్తుతం ఆఫర్లో ఉంది. ఈ ఆఫర్ ఈరోజు మాత్రమే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. 7,500కు పైగా ఎంసీక్యూస్ అనేవి ఈ టెస్ట్ సిరీస్లో మేము కవర్ చేయడం జరిగింది. సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేసాము. అలాగే ఒక మోడల్ పేపర్ కూడా పెట్టాము. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటే అది కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.